దేవ మన ఇది శ్రీనివాస్ వర్మ అటెండ్ అవుతారు. కాకపోతే ఈనాడు చూస్తే అమేయ శక్తి అద్వితీయ దీప్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ప్రపంచం ఎన్నో సామ్రాజ్యాల వైభవాన్ని చూసింది, మరి ఎన్నో రాజ్యాల ఉదయాస్తమయాలను సాక్ష్యంగా నిలిచింది. కానీ తనంత తాను ఎదగడమే కాకుండా ప్రపంచ కళలకు చిరునామాగా ప్రజాస్వామ్య భావనలకు ఆలంబనంగా మారి ఆర్థికం, ఆవిష్కరణం, విజ్ఞానం, వినోదం, రణం, వితరణం, యంత్రం, తంత్రం ఇలా అన్నింటి ప్రపంచంపై తనదైన ముద్ర వేసిన అరుదైన ఘనత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది అంటూ అమెరికా గురించి ఒక పెద్ద స్టోరీని హైలైట్ చేశారు. అయితే పల్లె సీమలలో ప్రగతి బాటలు అంటూ బీబీ రామ్జీ అమలుతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారం 125 కాదు 185 రోజులు ఉపాధి కల్పించే పథకం ఇది. రాజధానిపై గొడ్డలపాటి రోజుకో మాట మాట్లాడుతోంది. త్వరలోనే మదనపల్లిలో ఉద్యాన హబ్కి శంకుస్థాపన. బీబీ రామ్జీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ సహా పలువురు మంత్రులు హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎక్కడికన్నా పనులకి శంకుస్థాపనకి ఇనాగరేషన్కి వెళ్తే దాని గురించినే 90% మాట్లాడేవాడు. ఒక 5 నిమిషాల ముందు మాత్రం ఆ నెలలో లేదా ఆ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకి ప్రతి విమర్శ చేసేవాడు. అది కంప్లీట్ అంతే. ఎంతసేపటికి తను చేసింది చెప్పుకునేవాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తను చేసింది చెప్పుకోవడం కంటే జగన్ నామస్మరణే నిరంతరం నడుస్తుంది. అక్కడ విజీ రామ్జీకి జగన్కి ఏమైనా సంబంధం ఉందా? ఉపాధి హామీకి జగన్కి ఏమైనా సంబంధం ఉందా? పోనీ అంతకు ముందు రోజు విమర్శించలేదా? ఎక్కడికి పోయినా ఏ వేదిక మీదకి పోయినా సరే జగన్ని విమర్శించకపోతే, జగన్ గురించి మాట్లాడకపోతే మనసు సహించలేనటువంటి పరిస్థితిలో అంతటి తీవ్రమైనటువంటి ద్వేషం ఏంది అంటే తన కొడుకు భవిష్యత్తు కోసం ఇంకొకళ్ళ కొడుకు జీవితం నాశనం కావాలన్న కోణంలో ఒక విష ప్రచారం నిరంతరం సాగిస్తూ ఉన్నారు.